రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే ఫీడ్ రేట్లు పెరగడం, ముడి సరుకుల రేట్లు తగ్గడం జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. ఇక ఇదంతా రాష్ట్ర సర్కార్ కన్నుసన్నులోనే జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ వారికి 1.50 పైసలకే కరెంట్ ఇస్తామని, ఫీడ్ రేట్లు తగ్గిస్తామంటూ చెప్పి అన్ని విధాలా హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు. కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆక్వా రైతులను ఆదుకునే నాదుడే లేదంటున్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు ఇప్పటికే అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఆక్వా రైతుల రోడ్డుకి ఎక్కిన పరిస్థితి ఉంది. అది ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారు ఉన్నారని మాట్లాడించారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆక్వా రైతులు ఇప్పటికే మేత ధరలు పెంచారనే నేపథ్యంతో ఇప్పటికే అయితే ఆక్వా రైతులు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి ఉంది. దీని మీద మీరేమంటారు? నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం వల్లే ఈరోజు ఈ ఫీడ్ రేట్లు పెరగనివ్వండి, లేదా అదే పర్చేస్ రేట్లు తగ్గనివ్వండి, దాని అంతటికీ కూడా కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ కనుసైగల్లోనే ఇవన్నీ కూడా జరిగితే, ఒక ఫీడ్ రేటు పెంచాలన్నా లేదంటే పర్చేజ్ రేట్లు తగ్గించాలన్నా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, కష్టాలని తెలుసుకుని అప్సరా అనే ఒక మరి గ్రూప్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయనే చైర్మన్గా ఉండి కో చైర్మన్గా వేరే వాళ్ళని పెట్టి మరి రైతులందరూ కూడా ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు తీర్చాలంటే మనం ఏం చేయాలి, ఆ ఫీడ్ కంపెనీ వాళ్ళతో ఏం మాట్లాడాలి, పర్చేజ్ కంపెనీ వాళ్ళతో ఏం మాట్లాడాలి అని చెప్పేసి ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఒక 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వాళ్ళతోటి రైతులకి అదేవిధంగా ఫీడ్ కంపెనీలు కానీ పర్చేజ్ కంపెనీలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఆయన చేయడం జరిగింది. ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆక్వా రైతులకి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ మేము ఇస్తాం, ఆక్వా జోన్లో ఉన్నటువంటి నాన్ ఆక్వా జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రూపాయిన్నర కరెంటు సబ్సిడీ మేము ఇచ్చే బాధ్యత మాది, మీ అందరినీ ఆదుకుంటాం. మరి అదేవిధంగా రేట్ల నియంత్రణ విషయంలో కానీ ఫీడ్ నియంత్రణ విషయంలో కానీ అన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పేసి మరి ఆ ఎన్నికల ముందు హామీల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతుల్ని ఆదుకున్న దాఖలాలు ఈ 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా లేదు. ఎందుకంటే ఈరోజు ఆక్వా ఫీడ్కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఒక సిండికేట్ అయ్యి ఆ సిండికేట్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ముడుపులు అందిస్తారు అన్నది కూడా మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నికల్లోనే దాదాపు 6-7 కంపెనీలు కలిపి 300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినట్టుగా మా దగ్గర రికార్డు పరంగా కూడా ఉంది. కానీ అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నా కానీ మనం చేసేది ఏమి లేదు. చిన్న ఆలోచనతోటి అటు కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉందన్నది పక్కాగా అర్థమవుతుంది. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ 2 మాసాల్లోనే దాదాపు 12 నుంచి 15 వేల రూపాయలు ఏదైతే ఫీడ్ మేతకి సంబంధించి ఒక్కొక్క బస్తాకి పెంచారో అవన్నీ తగ్గించే వరకు కూడా రైతులకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఎందుకంటే మేము కూడా ఆక్వా రంగంలో ఉన్నాం, మరి చిన్నప్పటి నుంచి కూడా ఆక్వా సాగునే చేస్తున్నాం. దాంట్లో సాధక బాధకాలు అన్నీ కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆక్వా రైతుగా కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే ఇప్పుడు ఆక్వా రైతుల సమస్యలు కనుక ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరించకపోతే వైసీపీ పార్టీ నుంచి మీరు ఏ విధమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని రైతులకు అండగా ఉండే పరిస్థితి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆక్వా రైతులందరికి కూడా మేము అండగా ఉంటాం. అండగా ఉండి ఏదైతే ఈ మేతకు సంబంధించిన ఈ రోజు 12,000 రూపాయలు, గతంలో పెంచినటువంటి 4,000 రూపాయలు ఏదైతే మేతకు సంబంధించిన రేట్లు ఉన్నాయో ఆ రేట్లు తగ్గేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆక్వా రైతులు అందరి తరఫున కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో 2019 టు 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు వీటిలన్నిటిని కూడా ఏ విధంగా నియంత్రణ చేశాము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నియంత్రణ చేయకపోతే ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ ఉద్యమాలు ఆగవని చెప్పేసి కూడా ఈ సందర్భం జరిగింది. మొత్తంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో
ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం కలగజేసుకునే రేట్లు తగ్గించిన పరిస్థితి అయితే ఉందన్నారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సడన్గా ఒక 4,000 పెరిగిన తర్వాత మళ్ళీ 8,000 అలా 12,000 వరకు పెంచిన పరిస్థితి అయితే ఉంది టన్నుకని చెప్తున్న పరిస్థితి. అది ఏదేమైనప్పటికీ ఆక్వా రైతుల సమస్యలు కనుక పరిష్కరించకపోతే వైసీపీ పార్టీ నుంచి ఏదైతే వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని అయితే ఇటు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.